క్యూ 1.1 సంథింగ్, ఆర్ 1.0 సంథింగ్, ఎస్ 1 సంథింగ్ ఇచ్చాడు. పై యొక్క ఆరోహణ క్రమం అంటున్నాడు. ఆరోహణ క్రమం అంటే ఏంటి? చిన్న నుంచి పెద్దకి చేయాలి. ఓకేనా? చిన్న నుంచి పెద్దకి. సో ఫస్ట్ ఇందులో మనం చిన్న తీసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఇందులో చిన్న తీసుకోవాలంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే మనం చెప్పలేం, ఏదో అని చెప్పలేం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఖచ్చితంగా 2 0లు ఉన్నాయి, 2 1 ఉన్నాయి. అంటే ఇందులో ఈ రెండిట్లలో అంటే ఖచ్చితంగా ఈ రెండింటికన్నా పెద్దగా అవుతుంది. అంటే మనం చిన్న నుంచి పెద్దగా రాస్తాం కదా, చిన్న నుంచి పెద్దగా రాస్తాం. సో ఖచ్చితంగా ఈ రెండిట్లలో ఏదో ఒకటి చిన్నది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది 0 ఉంది కాబట్టి నెక్స్ట్ డిజిట్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఈ రెండిట్లలో ఫస్ట్ చిన్నది అయ్యేది ఏంటి? పిఏ కదా, పి రాసుకో. ఓకేనా? పి. సో పి అన్నిట్లలో ఫస్ట్లో ఉందా? సో ఉంది. సో ఎలిమినేషన్ చేయలేము. పి తర్వాత ఎవరు ఉంటారు? ఖచ్చితంగా ఆరే ఉంటారు. ఆర్, పి కామా ఆర్. ఎలిమినేషన్ ఉంది ఏమన్నా? సో ఇక్కడ పిఎస్ ఎలిమినేషన్, పిక్యూ ఎలిమినేషన్, పిఆర్, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 2 చిన్నవి అయిపోయినాయి. మరి ఈ రెండిట్లలో చిన్నది ఏంటంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో సమానంగా ఉన్నాయి. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. 0 చిన్నదా, 1 చిన్నది అంటే 0 చిన్నది. సో ఖచ్చితంగా క్యూ చిన్నది. సో ఇక్కడ పిఆర్ క్యూఎస్. సో 1 విల్ బి ద